ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనను నిరసిస్తూ ఢిల్లీ వేదికగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ధర్నాకు జాతీయ పార్టీల మద్దతు లభించింది. ఈ ధర్నాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, శ్రీ వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఏదైతే తలపెట్టినటువంటి మొత్తం ధర్నా నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు. దాంతోపాటు చాలా మంది జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అయ్యారు. ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కావచ్చు, జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి కావచ్చు, అన్నా డిఎంకే నుంచి కావచ్చు, వీళ్ళందరూ కూడా హాజరై శివసేన నుంచి కావచ్చు, శివసేన నుంచి ప్రియాంక చతుర్వేది వచ్చారు, సంజయ్ రౌత్ వచ్చారు, వీళ్ళందరూ కూడా హాజరై ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణం జరుగుతుందా అనేటువంటిది ఆ వీడియోలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్లకు ప్రదర్శించారు. ఆ తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు, దాడుల గురించి వివరించడం జరిగింది. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ అయితే ఇది చాలా కిరాతకమైంది, ఇంత దారుణంగా మనుషుల్ని చంపుతారా, అసలు అక్కడ ప్రభుత్వం ఉందా, ఇమీడియట్గా అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పినటువంటి సిచ్యువేషన్. సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది కూడా ఇటువంటి చెప్పారు. పెద్ద ఎత్తున దాదాపు 10 నుంచి 12 మంది రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులందరూ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి ఏదైతే ఒక విధంగా హెచ్చరిక జారీ చేసిందో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, డెఫినెట్గా అప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి ఒక ప్రెషరు, అప్పటి నుంచి ఏ విధంగానైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా ఈరోజు ఆయన ఈ ధర్నా చేశారు. దాంతోపాటు ఇక్కడ ఒక బుక్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేను ఆ పుస్తకం మీకు చూపెడతాను. నారాసుర రక్త చరిత్ర 4.0 అనే పేరుతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి పూర్తిగా ఇందులో ఫొటోస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళన్నిటి కూడా ఫోటోతో సహా బుక్ ఇక్కడ నేషనల్ మీడియాకు, అదేవిధంగా వచ్చినటువంటి రాజకీయ పార్టీలకి ఈ బుక్ను అందించారు. జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి వీడియోతో పాటు ఈ బుక్ను ఇక్కడ పబ్లిష్ చేసి ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ప్రభుత్వం అనేటువంటిది ఏ విధంగా ఒక కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఒక అరాచకం ఏదైతుందో దాన్ని ఈరోజు జాతీయ మీడియాకు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న వరకు ప్రజలకు చెప్పడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. నాతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి నెల్లూరు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ధర్నా కావచ్చు, లేకుంటే ఇక్కడ వచ్చినటువంటి నేషనల్ మీడియా, మీ పార్టీ నాయకులు వీళ్ళందరూ చూశారు. మీరు అనుకున్నటువంటి విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను మీడియా దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లారనుకుంటున్నారా? ఫర్దర్గా ఇంకా ఎలాంటి పోరాటం ఉండబోతుంది? తప్పకుండా ఈరోజు ఒక బాగా సక్సెస్ అయిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలను కానీ, జరుగుతున్నటువంటి దాడులను కానీ అక్కడ మేము ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు లోకల్ మీడియా మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అందరినీ కూడా మేనేజ్ చేయడం, దాన్ని మిగతా రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ చూపించడానికి అవకాశం లేకుండా దాన్ని నొక్కిపెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డేర్ స్టెప్ తీసుకొని ఢిల్లీలోనే మొదటి 2 నెలల్లోనే ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా విత్ విజువల్స్తో సహా, అంటే అటు ఆడియో విజువల్స్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియో విజువల్స్ కానీ, ఇమేజెస్ కానీ, వాటన్నింటినీ కూడా ప్రజెంట్ చేయాలి, అందరికీ కూడా చూపించాలి. దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దారుణాలను చూపించాలన్న ఆలోచనతో ఈరోజు జంతర్ మంతర్ దగ్గర పెట్టినటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్గా ఫీల్ అయినారు, అందరూ కూడా కనెక్ట్ అయినారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నిటి గురించి కూడా వాళ్ళు చక్కగా కూడా కనెక్ట్ కావడం కానీ, ఇలాంటి అరాచకమైనటువంటి పరిపాలన త్వరలోనే వారి అక్కడ అంతమొందాలి, ఇది సరికాదు, ప్రజాస్వామ్యానికి ఇది సరికాదు అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అన్ని పార్టీల వారు కూడా ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు అన్నీ రావడం కానీ, జాతీయ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంటర్వ్యూస్ తీసుకొని దాన్ని మొత్తం దేశవ్యాప్తంగా కూడా చూపించేందుకు జరిగినటువంటి ప్రయత్నం చాలా అద్భుతంగా జరిగిందనే చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా 2 పాయింట్స్ మీ దృష్టి కూడా తీసుకొని వస్తా ఉన్నాను. ఒకటి, లోకేష్ గారు మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, ఆయన పాదయాత్ర నుంచి కూడా ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళని నేను దగ్గరికి తీసుకుంటాను, కనీసం నన్ను కలవాలంటే మీ మీద 11 నుంచి 12 కేసులు ఉంటేనే మీకు నేను అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఆయన పదే పదే చెప్పినటువంటి, పాదయాత్రలో చెప్పినటువంటి కారణం వల్ల ఈరోజు రెచ్చిపోయి, అంటే వాళ్ళు పోలీసు కూడా ఇంకోటి చెప్తా ఉన్నారు, అది పొలిటికల్ ఇష్యూస్ కాదు, వ్యక్తిగతమైనటువంటి కారణాలతో నడి రోడ్డు మీద నరుకుతా ఉన్నారు అని. అసలు పొలిటికల్ పార్టీస్ అంటే కూడా ఒక రకం, అసలు సాధారణమైనటువంటి సామాన్యుల్ని వ్యక్తిగత కారణాలతో నడి రోడ్డు మీద పట్టపొగులు ఆ విధంగా కత్తులు, గొడ్డలతో నరుకుతా ఉండడం అంటే అసలు ఆ మాట చెప్పడానికి కూడా కొంచెం సిగ్గుపడాలి అనేటువంటి చెప్తున్నారు. బట్ డెఫినెట్గా జరుగుతున్నటువంటి ప్రతి అరాచకాన్ని ఇక్కడికి వచ్చినటువంటి మీడియా దృష్టికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకుల దృష్టికి, దేశ ప్రజల ముందు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.